ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత రాజకీయ వర్గాల్లో మంటలు పుట్టిస్తోంది. రాష్ట్రానికి డీజిల్ తీసుకురాలేని వాళ్ళు గూగుల్ తీసుకొచ్చారంటే ప్రజలు నమ్ముతారా అంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సజ్జల వ్యాఖ్యలపై మంత్రి పార్థసారథి ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతలకు ఛాలెంజ్ చేశారు. డీజిల్ తీసుకురాలేరు కానీ గూగుల్ తీసుకురాగలిగిన డీజిల్ ఉందా జనం నవ్వుకుంటారు. ఇది ఖచ్చితంగా అడుగుతారు. డీజిల్ తీసుకురాలేరు గూగుల్ ఏం చేస్తాడు? అసలు ఆ డీజిల్ నువ్వు మామూలు నీకు వెహికల్ నడుపుకోవడానికి, టూ వీలర్ నడుపుకోవడానికి నువ్వు సప్లై చేయలేను, పెట్రోల్ సప్లై చేయలేవు. నువ్వు పరిశ్రమలు ఏం చేస్తావు? పెద్ద పెద్ద పరిశ్రమలు, వాటినే నిలపగలవు. నువ్వు ప్యానిక్ క్రియేట్ చేస్తే ప్యానిక్ బయింగ్ రాక ఏం చేస్తుంది? ఇప్పుడు నిన్ను చూసి ఈరోజు ఐ థింక్ ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్ అక్కడ కూడా మొదలైనట్టుంది. ఎందుకంటే మన వాళ్ళు వచ్చే వాళ్ళంతా అక్కడి నుంచి పట్టించుకొని అవసరం అవడం చేస్తుంటే వాళ్ళ దగ్గర కూడా ప్యానిక్ బయింగ్, అది ప్యానిక్ బయింగ్ అంటే పక్కన ఎక్కడో ఇది అవుతుంటే ఇమ్మీడియట్ దాని ఇంపాక్ట్ పడడం. ఇక్కడ ప్యానిక్ బయింగ్కి ఏది రీజన్ లేదు. సో మీరు క్రియేట్ చేసిన ప్యానిక్ ఏదైతే మొత్తం స్తంభింపజేస్తుందో ఈరోజు రాష్ట్రాన్ని, ఈ కొరత వీళ్ళు క్రియేట్ చేసిన కొరత వల్ల ఇలాంటివి 2-3 దెబ్బలు చాలు ఎకానమీ కంప్లీట్ దెబ్బతినడానికి, కుదేలైపోవడానికి. ఎవరికి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇక్కడ వచ్చి నేను ఉండాలంటే ఇలాంటి గవర్నమెంట్ ఉన్న చోట? ఆశ్చర్యం ఏమంటే అన్నిటికంటే మళ్ళీ నాకు ఆశ్చర్యం అనిపించేది, పక్కన అంతా బాగుంది. నువ్వు అన్నిట్లో ఇదే ఏదైనా ఉంటే, కోవిడ్ వచ్చింది, ఎస్ ఎంటైర్ కంట్రీ ఈజ్ అండర్ గోయింగ్ దట్, దాని మీద ఏదో చెప్పచ్చు కొంత. ఇక్కడ అంతా బాగుండి ఒక్క దగ్గర క్రైసిస్ ఉన్నా కూడా ఏమీ జరగనట్టే దాని గురించి చెప్పుకుంటూ పోవడం. ఇంకో పక్క చూడు, మేము బ్రహ్మాండమైన దీన్ని తీసుకొచ్చాం, ప్రపంచాన్ని మార్చేస్తాం, రాష్ట్రాన్ని కాదు ప్రపంచాన్ని మార్చేస్తాం చెప్పడం. మారుస్తాడు, ఇదిగో ఇట్లా మారుస్తాడు. మళ్ళీ 20 ఏళ్ళు 30 ఏళ్ళ వెనక్కు రాష్ట్రాన్ని తీసుకెళ్ళేట్టు ఈయన చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్గా చేయగలడు. పెద్ద పెద్ద కంపెనీలు, అమర్ రాజా కానివ్వండి, ఇంకా అనేక కంపెనీలు ఏ విధంగా ఈ రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోయినాయో ఒకసారి చూసుకుంటే, ఈరోజు ఈ రాష్ట్రంలోకి తరలి వస్తున్న ప్రపంచం నుంచి నలుమూలల నుంచి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి ముందుకు వస్తున్న సంస్థలను చూసి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. ఇకపోతే డీజిల్ ఏ రాష్ట్రంలో లేనిది చెప్పేసి పేరు నాని గారు, అదేవిధంగా కారుమూరి నాగేశ్వరరావు గారు, సజ్జల రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. కరెక్టే. ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి తేడా ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే పెద్ద దౌర్భాగ్యం. వారు రాష్ట్రంలో సమస్యల్ని చర్చించటానికి ఎప్పుడు కూడా చట్టసభలకు రారు. చట్టసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు. వైఎస్ఆర్సీపీ కావాలని చెప్పేసి ప్యానిక్ సిచ్యుయేషన్ని క్రియేట్ చేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఉంది 1-2 జిల్లాల్లో కొంత సమస్య ఉంది, లేదని నేను అంటలా. వైఎస్ఆర్సీపీ క్రియేట్ చేస్తున్న ప్యానిక్ సిచ్యుయేషన్ని దృష్టిలో పెట్టుకొని 10 లీటర్లు కావాల్సిన వాళ్ళు 30 లీటర్లు, 30 లీటర్లు కావాల్సిన వాళ్ళు ఫుల్ ట్యాంకు, ఈ విధంగా ప్యానిక్ పర్చేజెస్ మూలంగా కూడా ఈ పరిస్థితి క్రియేట్ అవుతుందని చెప్పేసి మనం చేస్తాం. లేదా కలెక్టర్ దగ్గర సమాచారం తీసుకుందాం. 70% 4500 బంకులు నాకు తెలిసి ఉన్నట్లున్నాయి. దాంట్లో 70% అంటే ఎంత? దాదాపు 3000 పైబడి బంకుల్లో స్టాక్ అవుట్ ఉండాలి. మీకు ఏదైనా చిత్తశుద్ధి కానీ మీ జర్నలిజం మీద మీకు నమ్మకం కానీ ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. 70% బంకుల్లో ఎక్కడ స్టాక్ అవుట్ అయిపోయిందో చూపించమని చెప్పేసి మనం చేస్తాను.